ఎవరు ఇవ్వట్లేదు కదా. పద్మావతి ఫంక్షన్ హాల్లో ఉన్న 20 మందికి 30 మందికి ఇస్తే సరిపోతుందా? లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. నీళ్ళు క్లియర్ అవ్వాలంటే పోతురాజు కాలువలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేయాలి. ఆ వేస్ట్ మొత్తం తీయటానికి ఆ జేసీబీలు ఏమో ఇప్పుడు దాకా రాలేదంటున్నారు. ఆ వేస్ట్ మొత్తం తీసేస్తే ఇందులో ఉన్న నీళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి. నీకు అక్కడ పెట్టుకొని పాపా కాలనీ, నెహ్రూ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్, బలరాం కాలనీ, పొనుగుపాటి కాలనీ ఇవన్నీ మునిగిపోయినాయి. ఇటు పక్క బిట్ అంతా మునిగిపోయిందంటే పోతురాజు కాలువ కారణం. దాంట్లో వేస్ట్ అంతా తీసేసి నీళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి. కొన్ని ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వచ్చి అట్లా ఉంది ఏందని చెప్పి ఎవరిని అడిగి వాళ్ళకి ఏం కావాలి ఇస్తున్నారా? లేదు. అదే మీరు ఒడ్డుకు వచ్చి ఆ పద్మావతి ఫంక్షన్ హాల్లోనో అక్కడ కమ్యూనిటీ హాల్లోనో ఉండండి, అక్కడికి వచ్చి ఇస్తాము అంటున్నారు. అక్కడ ఉన్న 20 మంది 30 మంది పొద్దున్న టిఫిన్ పెట్టారు. ఇంక ఇప్పుడు దాకా అది కూడా ఏమీ లేదు. ఇట్లా చేస్తే అట్లా మరి అందరికి ఎవరుందో అందరినీ ఇబ్బంది ఎక్కడుందో అక్కడికి రావాలి. కానీ ఒడ్డుకు వస్తే చేసే ఉపయోగం ఏముంది? నీళ్ళలోకి వస్తే లోతు తెలుస్తుంది. ఒడ్డును కూర్చోంటే ఎవరైనా మాట్లాడతారు. ముగ్గురు నెలల్లో కూకున్నారు, ఎత్తిపోసుకుంటా. ఇక ముగ్గురు నీళ్ళు ఎత్తిపోసుకుంటే నెలలోనే కూకున్నారు ఆడవాళ్ళు. ఇంతవరకు ఎవరు వచ్చి చూడండి మీరే. ఇంకొద్ది ముందు పోతే ఇక్కడ కొత్త నీళ్ళు. ఇంతవరకు ఎవరు వచ్చిన లేరు, ఎట్టుందని పలకొచ్చిన లేరు. అసలు ఎవరు మమ్మల్ని పడుచుకున్న లేరు, అసలు వచ్చిన లేరు ఎక్కడికి. ఇప్పుడు మీరు రావటం ఎక్కడికి, ఇంతవరకు ఎవరు రాలేడికి. వాన వచ్చిందయ్యా, అన్నం గట్ట వండుకోకంటే ఇబ్బంది అయిపోతాను. ఇంట్లోకి ఇక్కడికి నడువులు కడకు వచ్చినాయ్యా నీళ్ళు. రోడ్ల మీద పడుకొని ఉన్నాము, కూడు లేదు నీళ్ళు లేవు, ఇబ్బంది పడుకొని ఉన్నాము. ఇక్కడేని ఇక కదా ఎకరీ కాన్లు కదా ముందే రెండో ఇల్లు అయ్యా, లోపలికి వచ్చినాయ్యా. చూడండి కావాలంటే మంచాలు గంచాలు అన్నీ తడిసిపోయినాయి. ఏం చేస్తామంటే ఆతురికి వెళ్ళిపోయాం, భయపడ్డాము. రాత్రి ఆయాలకు వచ్చినాయ్యా, 2 వచ్చినాయి నీళ్ళు. అందుకే భయపడే నిద్రలు ఉంటాడు పిల్లోడు పడుకోండు. అయ్యా నీళ్ళు వచ్చినాయి లెగిరానంటే అప్పుడు లెగిసి ఆయన సరుతాడు. మరేం టైం లేదు. ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు. రాత్రి కాండి ఎందంటే తిరుగుతాను. ఎవరు అన్నం కూడా పెట్టలేదు ఇప్పుడు కవులు మాకు. అక్కడ వచ్చినాయి పట్లాలు అంటారు, అవులు మాకు తెచ్చేవాళ్ళు. ఇక్కడ అంత బాధ మీద ఉన్నాం. ఇక్కడ మరి కూడు లేక నీళ్ళు లేక నీళ్ళలో పడిపోయి సవ్వాలా. ఎవరు సైపులు చేయలేదు, ఒక ముద్ద కూడా ఇవ్వలేదు, ఒక తీసెక్కలు కూడా దిక్కులేదు. అయ్యి మాకు కాలు 2 కాలు మాగాలు నొప్పులు సచ్చి జావులు కొన్నది నా బతుకు. ఎక్కడికి వెళ్తాను చెప్పు? అలాగ 2 పిల్లలు లంకేసుకొని ఇక్కడికి ఎక్కిపోను ఒడ్డు. ఎవరు పట్టించుకోకంటాను రయ్యి మాకు. ఏం చెప్పాలి చెప్పు? అబద్ధమా? నీళ్ళు చూడాలి పోతాను లోనికి. అగో ఆ రమ్ము అవన్నీ తొట్లు అన్నీ తడిసిపోయినాయి అయ్యా.